శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశాల్లో కార్తీక బహుళ చవితి ఆదివారం నవంబర్ 9వ తేదీ నుండి కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ 15వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను, ఈ వారంలో గ్రహస్థితిని, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి తెలుసుకుందాం. ఈనాటి శ్రీరస్తు అంశంలో కార్తీక మాసం ఆదివారం నాడు పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం చవితి తిథి ఉదయం 9:54 వరకు, ఆర్ద్ర నక్షత్రం రాత్రి 2:29 వరకు, నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి చూసినట్లయితే నవంబర్ 14వ తేదీ బాలాన దినోత్సవం, నవంబర్ 15వ తేదీ శనివారం నాడు మతత్రయ ఏకాదశి, దీన్ని ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ గతులను పరిశీలించినట్లయితే రవి తులారాశి యందు, చంద్రుడు మిథున కర్కాటక సింహ కన్యరాశుల యందు సంచారం, కుజుడు వృశ్చిక రాశి యందు, బుధుడు వృశ్చిక రాశి యందు 10వ తేదీ మధ్యాహ్నం 12:29 నుండి బుధుడికి వక్రారంభం, బృహస్పతి అతిచారంతో కర్కాటక రాశి యందు సంచారం, శుక్రుడు తులారాశి యందు, శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి, పంచమ స్థానంలో కేతువు, సప్తమ స్థానం యందు రవి శుక్రుల కలయిక వలన చేసేటటువంటి పనుల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. ఆలోచనలు చాలా సూటిగా ఉంటాయి. ఏ కార్యక్రమం గురించైనా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పనిచేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొన్ని సంచలనం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సమీప వ్యక్తులతో సూటిగా మాట్లాడతారు. మీ ముక్కుసూటితనం మీకు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టినా దాన్ని మీరు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. రాబోయేటటువంటి ఇబ్బందుల్ని చాలా ముందుగా గ్రహించి చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. బంధుమిత్రులతో కలయికుంటుంది. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం క్రమశిక్షణ అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. దాన ధర్మాలకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. కుటుంబ అవసరాలకు సరిపడా ధనాన్ని వినియోగిస్తారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటే అవకాశం కూడా ఈ వారంలో ద్యోతకమవుతుంది. ఈ రాశివారు మంగళవారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా ఏకాదశి నాడు రామదర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి ద్వితీయ తృతీయ రాశుల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ రాశి యందు గురుచంద్రుల కలయిక, ముఖ్యంగా చతుర్థ స్థానం యందు కేతువు, షష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల ప్రభావం చేత కొన్ని విషయాలలో మంచికి పోతే చెడు ఎదురైందన్న చందంగా ఉంటుంది. మొహమాటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. మీ మనసులో ఉన్నటువంటి మాటను అవతల వాళ్లకు మీరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా నవ్వుతూ భరిస్తారు. ఆత్మవిశ్వాసం ఆయుధంగా ముందుకు కొనసాగుతారు. చిన్న చిన్న ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అడుగులు వేస్తారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల జోలి వెళ్లకుండా ఉంటే మంచిదని ఈ వారంలో గ్రహించాలి. అదేవిధంగా కొన్ని రాబోయే భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయాల గురించి ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో పునఃసమీక్ష జరుపుతారు. సోదరులతో కొన్ని ఆస్తి వివాదాలు ఉన్నటువంటి వారికి అవి పరిష్కృతం అవుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఒంటరి ప్రయాణాలు, రాత్రి ప్రయాణాలకు ఈ రాశివారు కొంత దూరంగా ఉండాలని గమనించాలి. అదేవిధంగా పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి ధనాన్ని వెచ్చిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాన్ని సాధించడానికి మరింత శ్రమ అవసరమని అందిన ఫలితం చేజారిన తర్వాత గ్రహిస్తారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా గణపతి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు ద్వితీయ స్థానం యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా బృహస్పతి ద్వితీయ రాశి యందు, తృతీయ రాశి యందు కేతు సంచారం, పంచమంలో రవి శుక్రుల కలయిక. శుక్రగ్రహ ప్రభావం చేత స్థిరాస్తి కొనుగోలు విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంగారం వంటి వాటిని కొనుగోలు చేస్తారు. పొదుపు దిశగా అడుగులు వేస్తారు. పొదుపు కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రాశివారు పంచమంలో రవితో ఉన్నటువంటి శుక్రుడికి అస్తంగ దోషం ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాటను 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. మీ మనసులో ఉన్నటువంటి విషయం లేదా మీరు మాట మాట్లాడినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి భావం అవతల వాళ్ళు సరిగా గ్రహించకపోవడం వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడి సమీప వ్యక్తులతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్త అవసరమని గ్రహించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆవేశానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఆలోచించకుండా వేసేటటువంటి అడుగులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో దొరిలేటటువంటి చిన్న పొరపాట్లు కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయటం మంచిదని గ్రహించాలి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు అతిచార గురువు, వ్యయ జన్మ ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎప్పుడో గతంలో గడిచిపోయినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని వాటి గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆలోచనల విషయంలో స్వీయ నియంత్రణ అవసరమని గ్రహించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అవసరానికి మించినటువంటి తలకు మించినటువంటి పనిభారం ఉండే పరిస్థితి కనబడుతుంది. మొహమాటానికి పోయి అనవసరమైనటువంటి పనులను కూడా మీరు మీద వేసుకునే పరిస్థితి కనబడుతుంది. మీ స్థాయికి మించినటువంటి సహాయాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువ విసుగుని ప్రదర్శిస్తారు. జీవిత భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వారి ప్రవర్తన కొంత విచిత్రమైనటువంటి ధోరణిలో కూడా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులతో మనసు విప్పి మాట్లాడతారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో చెబుతారు. దీనివల్ల కొంత మానసిక భారం తగ్గేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. పొదుపు విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో సమీక్ష అవసరమని గ్రహించాలి. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటుకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాములతో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతారు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయటం, అమ్మవారి దర్శనం, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు అతిచార గురువు, జన్మరాశి యందు కేతువు, చతుర్థ స్థానం యందు బుధ కుజుల కలయిక వలన స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. చేసేటటువంటి పని యందు కొంత ఉత్సాహం లోపిస్తుంది. గతంలో చేసినటువంటి పని అయినా కూడా చేసిన పనే మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రద్ధాలోపం వల్ల చిన్న పొరపాట్లు దొరుకుతాయి. కొన్ని చిన్న పొరపాట్లే మీ సామర్థ్యానికి సవాలుగా మారేటటువంటి పరిస్థితిగా కూడా కనబడుతుంది. కార్యస్థానంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. సహోద్యోగులతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసిన అవసరం ఉందని గ్రహిస్తారు. స్థిరాస్తుల వ్యవహారంలో లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దవుతాయి. సోదరులతో కొన్ని ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక విషయాల్లో మనస్పర్ధలు మాట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని గ్రహించాలి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి వేడుకలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ రాశిలో వారికి ద్యోతకమవుతుంది. అదేవిధంగా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు జోలిపోకుండా పెట్టుబడుల విషయంలో 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని గ్రహించాలి. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధువులు, ఆత్మీయులతో సమాగమం ఉండే సూచనలు ఈ వారంలో ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా శని ప్రీతికై శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శనైశ్చరుడికి తిలతైలాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్యరాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రవి శుక్రులు, తృతీయ స్థానం యందు బుధ కుజులు, అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి అనుగ్రహం చేత కొన్ని ఆగిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కొనుగోలు చేయాలనుకున్నటువంటి వస్తువులను ఆర్థిక ఇబ్బందులను సైతం లక్ష్య పెట్టకుండా చక్కగా కొనేస్తారు. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెంచుకునేటటువంటి ప్రయత్నంలో సఫలవంతమవుతారని చెప్పవచ్చు. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాల్లో సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, విశ్రాంతి చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని పనుల్లో సమయపాలన లేకపోవటం వల్ల ఫలితాల విషయంలో కొద్దిపాటి అసంతృప్తి నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. ఊహించినటువంటి కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. అనుకోని వ్యక్తులు కొన్ని వ్యవహారాల్లో మీకు సహకారాన్ని అందించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల విషయంలో మీ జీవిత భాగస్వామి నుండి కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మాట్లాడేటువంటి మాట విషయంలో, చేపట్టినటువంటి పని విషయంలో స్పష్టంగా వెనకడుగు వేయకుండా మీరు ముందుకు సాగుతారు. కళా క్రీడా రంగాల వారు కొత్త అవకాశాలను అందుకుంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు అందుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి శుక్రుల కలయిక, ద్వితీయ స్థానం యందు కుజుడు, అదేవిధంగా వక్ర బుధుడు, పంచమ స్థానం యందు రాహువు, షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో అస్పష్టత ఉంటుంది. చేసేటటువంటి పని చేయాలా వద్దా అని 1-2 సార్లు మొదలుపెట్టిన తర్వాత కూడా ఆలోచిస్తారు. కొన్ని వ్యవహారాల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన చోట ఆలోచిస్తూ ఆగిపోవటం, అదేవిధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట అనాలోచితంగా అడుగు వేయటం వల్ల కొన్ని ఇబ్బందులను ఈ వారంలో మీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా ప్రణాళికాబద్ధంగా చేయవలసినటువంటి ప్రయాణాలను ప్రణాళిక లేకుండా చేయటం వల్ల ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు వారాంతంలో ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈ రాశిలోని కొందరు కొన్ని నిత్యావసరాలకు కూడా ధనం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తుల వ్యవహారంలో లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంటారు. సోదరులతో కొన్ని నూతన ఆస్తి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుంటే అవకాశం కనబడుతుంది. ఇళ్ళు కొనుగోలు చేయాలనుకునేటటువంటి వాళ్లకు ఆ ప్రయత్నంలో కొంత ముందడుగు పడేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాన్ని సాధించడానికి మరింత శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయటం, లక్ష్మీ దర్శనం చేయటం, దుర్గా అమ్మవారి ప్రీతికై ఎర్రని పుష్పాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, వక్ర బుధుడు, అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహువు, పంచమంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత సమీప వ్యక్తులకు మీరిచ్చేటటువంటి సలహాలు మంచి ఫలితాలే ఇచ్చినప్పటికీ అవి మీ వరకు వచ్చేటప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. మీరు చేసేటటువంటి పనుల విషయంలో ఈ వారంలో ఎక్కువ సమయం సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పనులను ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ఈ రాశి ఉద్యోగస్తులు క్యాంపులు, కార్యస్థానంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా కాకుండా కొంత అటు ఇటుగా పూర్తి చేసి మొత్తం మీద పని అయిపోయింది అని అనిపించే రీతిలో ఉంటుంది. అదేవిధంగా ఆగిపోయినటువంటి ధనం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళకి సింహభాగం ఈ వారంలో చేతికందే పరిస్థితి కనబడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఖర్చులను నియంత్రించుకుంటారు, పొదుపు పాటిస్తారు, ఆదాయ మార్గాలు పెంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నం సఫలవంతం అవుతుంది. వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా లాభాల కోసం ఆశించడం కాకుండా కొన్ని వ్యాపారాల్లో నష్టాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో కృతకృత్యులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య కవచ పారాయణ, అదేవిధంగా ఈశ్వర దర్శనం, సోమవారం నాడు ఉపవాస దీక్ష చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బృహస్పతి, భాగ్యస్థానం యందు కేతువు, లాభస్థానంలో రవిశుక్రుల కలయిక వలన ఈ రాశి ఉద్యోగులకు
కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆదరింపబడతాయి. కుటుంబ సభ్యులు మీ సలహాలు సూచనలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. కానీ ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో మాత్రం మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రహించాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి కొన్ని వేడుకలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ధనాన్ని లోగడ కంటే కూడా ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కనబడుతుంది. పొదుపు పాటించాలి అన్నటువంటి మీ ప్రయాసగానే మారుతుంది. మీరు నిర్దేశించుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాల మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. భాగస్వాములతో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాశి మహిళలకు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ మొత్తం మీద మీరు ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని మీరు ముఖంలో తెలియకుండా జాగ్రత్తగా దాన్ని దాటవేస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు గణపతి దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి, అష్టమంలో కేతువు, ద్వితీయ స్థానం యందు రాహువు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల చేసేటటువంటి పనుల విషయంలో పునఃసమీక్ష అవసరమని గ్రహించాలి. తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. 1-10 సార్లు ఆలోచించి మాట్లాడేటప్పుడు కానీ, ఒక పని గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ అప్రమత్తత అవసరమని గ్రహించాలి. జీవిత భాగస్వామి నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఒక స్పష్టత ఉంటుంది. వైద్య సంబంధమైనటువంటి దీంట్లో ఉన్నవారికి వైద్యుల నుండి కొన్ని చికిత్సకు సంబంధించినటువంటి అనుకూలమైన సమాచారం కూడా అందుతుంది. అదేవిధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. ముఖ్యంగా ఈ రాశి మహిళలకు తల్లిదండ్రుల నుండి పరిపూర్ణమైనటువంటి సహకారం కొన్ని విషయాల్లో లభిస్తుంది. బంధువులతో కలయిక ఉంటుంది. బంధువుల రాక మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ శారీరకంగా కొంత చిన్న నలత ఉండి ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయటం, బుధవారం నాడు రాహుకాల సమయమందు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమంలో కేతువు, భాగ్యస్థానం యందు రవి, శుక్రుడు, దశమ స్థానం యందు కుజ, వక్ర, బుధుల వలన వ్యాపారాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. లోగడ మీ అంచనాల ప్రకారం మీరు లాభాన్ని పొందినప్పటికీ కూడా అవే ప్రణాళికలు మీరు ఇప్పుడు అమలు చేసినప్పటికీ ఆశించిన లాభాలు అందుకోలేకపోవటం వ్యాపారస్తులకు కొంత మానసిక ఒత్తిడికి గురి చేసే అంశంగా మారుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందడానికి చేసేటటువంటి శ్రమ సరిపోదు. అయితే చేసిన తాలూకు శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం అనేది చాలా స్వల్పంగా ఉంటుందని చెప్పవచ్చు. నూతన విద్యల కోసం, అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, విద్యా ప్రవేశం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, విదేశీ విద్యల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కొంత ప్రతికూలంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు, కీలకమైనటువంటి అడుగులు వేయడానికి ఈ వారం కొంత విరామం తీసుకుంటే మంచిదని గ్రహించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు. లోగడబెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాలు అందుకుంటారు. ఈ రాశివారు గణపతి దర్శనం, విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దేవతా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు రాహువు, చతుర్థ పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా పంచమ స్థానం యందు బృహస్పతి, షష్టమంలో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో రవి, శుక్రుల కలయిక వలన కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు వల్ల మీరు మాట పడతారు. మీరు ఆలోచిస్తున్నటువంటి విధానం సరికాదని మీ సమీప వ్యక్తులు మీకు సూచించినప్పటికీ కూడా కొన్ని వ్యవహారాల్లో మీ ఆలోచన, అభిప్రాయాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న సమస్యలు కూడా మీకు చాలా భారంగా, బరువుగా అనిపించే పరిస్థితి కనబడుతుంది. కార్యస్థానంలో చేసేటటువంటి పని విషయంలో అస్పష్టత, శ్రద్ధ లేకపోవటం వల్ల చిన్న పొరపాట్లు దొరికే అవకాశం కూడా కనబడుతుంది. పదోన్నతుల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ప్రయాసగానే మారతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం క్రమశిక్షణ
అవసరమని గ్రహించాలి. లోగడ ఆగిపోయినటువంటి ధనం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మరింత వేగంగా మరింత బలంగా చేస్తేనే ఆశించిన స్థాయిలో ఆ ధనాన్ని రాబట్టుకోగలుగుతారని గ్రహించాలి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు పరిపూర్ణంగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. కొత్త నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదని గ్రహించాలి. అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని మీ సమీప వ్యక్తులకు చెప్పి వారి సలహాలు సూచనలు తీసుకున్న తరువాతే కొన్ని వ్యవహారాల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని గ్రహించాలి. ఈ రాశివారు శివ దర్శనం చేయటంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహాల పాదాల వద్ద ప్రదక్షిణ చేసిన తర్వాత నవధాన్యాలను ఉంచడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను గమనాన్ని అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో వచ్చే ఆదివారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే ఆదివారం నాడు కార్తీక స్నానం చేస్తే నెల రోజుల పాటు కార్తీక స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కార్తీక ఆదివారం సాయంకాలం పూట విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపాల దగ్గర కొన్ని అవిసె పుష్పాలను ఉంచాలి. అలా చేసినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. కార్తీక ఆదివారం సందర్భంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో దీపాలు వెలిగించిన, దీపదానం చేసిన సూర్యుడి అనుగ్రహానికి, సూర్యుడికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక ఆదివారం సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలో తూర్పు దిక్కులో ప్రదోష కాలంలో ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా కార్తీక ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు.